రాష్ట్రం సలసల ఇక ఎండ అయితే ఇక 9:30 10 అయితే ఇక మొత్తం మాడంతా పగిలిపోవాలి. ఇక మాడ పగిలిపోవాల్సిందే. ఒకవేళ హెల్మెట్ లేకుండానో క్యాప్ లేకుండానో మనం మాస్క్ లేకుండా మనం బయటికి పోయేటువంటి సిచ్యువేషన్ లేదు. 9:30 10 గంటలకే 30 డిగ్రీలకు పైన. ఇప్పుడు 9 10 గంటలకి ఇక ఒకటే అయినట్టయితుంటే దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీలు. సో దారుణమైనటువంటి ఎండలు ఉన్నాయి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకపోవడమే మంచిది. సో ఎక్కువగా వాటర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. బయటికి రాకపోవడమే మంచిది. చూడొచ్చు రాష్ట్రం సలసల 2 జిల్లాలు మినహా అంతటా 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఇక రానున్నటువంటి ఈ వారం లోపట్ల 40 డిగ్రీలు కాదు 45 డిగ్రీలు కూడా క్రాస్ అవుతుంది అని చెప్పేసి ఒక పక్కన వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇంకొక పక్కన వడదెబ్బతోటి చాలామంది పనికి పోయి అక్కడే కూలిపోయి చనిపోయినటువంటి సంఘటనలు కూడా కనబడుతున్నాయి. 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైన నమోదు. అత్యధికంగా జగిత్యాలలో 41.7 డిగ్రీలు ఉన్నదట. వచ్చే 2 వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందట. 2 వారాలు అంటే ఇంకొక 15 రోజుల పాటు ఇటువంటి ఎండలు భయంకరమైనటువంటి ఎండలు ఉండబోతా ఉన్నాయి. దీనికి అంతా కూడా కారణం ఏంటిది? వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, ప్రకృతిని మనం విధ్వంసం చేయడమే ఈ విధమైనటువంటి పరిస్థితి. మొత్తం కొండలను ఉంచట్లేదు, చెట్లను ఉంచట్లేదు, పుట్టలను ఉంచట్లేదు. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ బిల్డింగ్లు కట్టి ఎక్కడికక్కడ కూడా కబ్జాలు చేసుకొని వాటిని అన్నిటి కూడా ఫ్లాట్లుగా మార్చుకొని చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతే కదా, వాతావరణం పొల్యూషన్ కావడానికి ఇదే కారణం. ఎండలు అకాలమైనటువంటి వర్షాలు రావడానికి ఇవే కారణం. సో ప్రకృతికి ఏ విధంగానైతే మనం ద్రోహం చేస్తామో, ప్రకృతిని ఏ విధంగానైతే మనం నాశనం చేస్తామో, సో ప్రకృతి కూడా అదే రకంగా పగబడుతుంది ఖచ్చితంగా ఎప్పుడో చోట. సో ఇప్పుడు కూడా అదే అయ్యేది. రాష్ట్రం సలసల మసిలిపోతున్నది. ఎండలు తీవ్రం అవుతున్నాయి. ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన మంట, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేసినాయి. అందులో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 2 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇటు రాత్రి ఉష్ణోగ్రతలు సెంట్రల్ సౌత్ జిల్లాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనే హైయెస్ట్ కావడం గమనార్హం. ఇక శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గుల్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక చూడండి, ఇక్కడ హైదరాబాద్ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు అన్నిటికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రాత్రుల పూట హైదరాబాద్లోనే అవుతూ ఉన్నాయట. చూడండి, ఇక అంటే చాలా ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ కూడా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడైతే మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఏదైతే బెంగళూరు కావచ్చు, మిగతా ముంబై లేకపోతే ఢిల్లీ దీనికంటే బెటర్గా ఉంది హైదరాబాద్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో వాటిని కూడా మనం మించిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఎయిర్ పొల్యూషన్లో కానీ మొత్తం కాలుష్యం సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాదే మొదటి స్థానంలో ఉండబోతా ఉంది అన్నట్టుగా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి భవిష్యత్తులో చాలా హైదరాబాద్లోని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేయబోతా ఉన్నాం అనేది. సో నిన్న అత్యధికంగా జగిత్యాల జిల్లా గుల్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైందట. అలాగే ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి, ములుగు జిల్లా ఆలువాక, నల్గొండ జిల్లా గన్పూర్ ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే ఉంటే ఒక్కొక్క చోట ఏదేమైనప్పుడు కూడా 20 జిల్లాలలో 40 డిగ్రీలకు పైన ఎండలు కొడుతున్నాయట. ఇక నైట్ టెంపరేచర్లు హైదరాబాద్లోనే ఎక్కువ. పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా నమోదైతే రాత్రి టెంపరేచర్లు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎక్కువ నమోదైనాయి. హైదరాబాద్ సిటీలోనే హైయెస్ట్ రికార్డు నమోదైంది. హైదరాబాద్ సిటీలో హైయెస్ట్గా వెస్ట్ మారేడుపల్లిలో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. రాత్రిపూట కూడా 24 డిగ్రీల వేడి ఉన్నది. రంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, అలాగే నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం నైట్ టెంపరేచర్లు 20 డిగ్రీల లోపే రికార్డ్ అవుతున్నాయి. అత్యల్పంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 17 డిగ్రీలు రికార్డ్ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో 18.4 డిగ్రీలు నమోదైందట. కాగా వచ్చే 2 వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాలో
3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించిందట. ఇక చూడండి, ఇంకా 5 డిగ్రీలు అంటే ఇప్పుడు 41 ఉంటే 46 డిగ్రీల వరకు కూడా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంటుందట. ఇంకా 15 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదట. వర్షాలు కూడా తక్కువే ఉంటాయట. రాష్ట్రంలో వర్షాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులే ఉండబోతున్నాయి. స్కైమేట్తో పాటు తెలంగాణ వెదర్ మాన్సూన్ ఫోర్కాస్ట్లో ఈ విషయం వెల్లడైందట. ఎల్నిలో అత్యంత తీవ్రంగా ఉంటుందని, హిందూ మహాసముద్రంలో అదే పరిస్థితి ఉండబోతుందని ఫోర్కాస్ట్లో పేర్కొన్నారు. సాధారణం లేదంటే అంతకన్నా తక్కువ వర్షపాతమే ఈసారి నమోదవుతుందని, 2018 నాటి పరిస్థితులు ఈ వర్షాకాలంలో ఉంటాయని తెలుస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉండబోతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించింది. ఇక వర్షాలు కూడా సరిగ్గా పడేయట. ఎండలు తీవ్రంగానే ఉంటాయి, వర్షాలు కూడా అది నామమాత్రంగానే పడేటువంటి అవకాశాలు అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఏమైనా మనం బయటికి వెళ్ళాలి, అత్యవసరంగా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించండి, గొడుగును కూడా తీసుకెళ్ళండి, చేతిలో ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది. వెళ్ళకపోవడం బెటర్, కానీ చాలామందికి వెళ్ళకపోతే మనం బయట పనులు కూడా చేసుకోవాలి, ఉద్యోగరీత్యానో లేకపోతే ఎట్లా తిరగడం ఉంటుందో ఇటువంటివి కూడా ఉంటుంది. కాబట్టి మాస్క్ ధరించండి, దాని తర్వాత వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళినట్టయితే ఇట్లాంటి గొడుగులు తీసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఇక ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం టైంలో అంటే దాదాపుగా 12 నుంచి ఒక 3 గంటల వరకు, అంటే సుమారుగా ఒక 3 గంటల పాటు మధ్యలో 12 నుంచి ఒక 3-3:30 వరకు ఎంతైనా కానీ ఎంత అత్యవసరం ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది అని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.